అయితే మీ మూవీకి ఆదిపురుషుతో కంపేర్ చేస్తే దానికి వచ్చిన దానికంటే హైప్ ఎక్కువ వచ్చింది, ఫ్యాన్స్ కూడా పెరిగారు. అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ, ఎందుకంటే ప్రభాస్ వేరు మీరు వేరు. సో ఏమనిపిస్తుంది, ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా? సినిమాకి కావచ్చు, మీకు కావచ్చు. ఏది అనుకోలేదు, అది మన చేతిలో లేదుగా. మనం సినిమా తీయడం వరకే మన చేతిలో ఉందండి. దానికి అది అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు? వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యతగా తీసుకుంటున్నాం. చాలా బాధ్యత. ట్రైలర్ చూపించినప్పుడు బేస్డ్ ఆన్ భాగవతం సంథింగ్ రాశారు సార్. బేస్డ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్. అఖండ భారత్ అంటే ఇప్పుడు భారతం అంటే రామాయణాన్ని కూడా తీసుకున్నారు, ఓన్లీ భారత్ రెండు మిక్స్ చేశారా సార్? ఆ భారత్ కాదు సార్, బేసికల్గా ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్. సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వర్డ్. ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక 4-5 ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో సెటప్ అయినాయి. సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో, నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ అండి. ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో, సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి, మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో. సో ఇదొక సర్రియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్. అదే గోవర్ధన్ గిరిని శ్రీకృష్ణుడు చిటికిన వెళ్తే లేపినట్టు మన అనుమానం చేత్తో లేపుతాడు, ఈ గద లేపినట్టు లేపాడు. అది కాన్సెప్ట్. అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది. సో సినిమాలో దెర్ విల్ బి అంటే ట్రైలర్లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఒకటే చూపించాం. ఇంకా సినిమాలో చాలా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయండి, మోర్ హనుమంతుడి రిఫరెన్స్ అది. ప్రశాంత్ వర్మ సార్ ఇక్కడ సార్